దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాలము ఈ అనుదిన జీవమని ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ సహాయకుడైన దేవుడు సహాయం చేస్తున్నందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యములో నుండి మనం చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయము ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ప్రతి దానికి సమయము కలదు. మన జీవితంలో మన జీవిత యాత్రలో ఏదైతే మనము చేస్తూ ఉన్నామో, దేనినైతే మనము ఆలోచన చేస్తూ ఉన్నామో, ప్రతి దానికి సమయము కలదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఏది యాదృచ్ఛ్యంగా జరగదు కానీ పుట్టిక నుండి మన మరణము వరకు ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయములో మన జీవితంలో ఏది జరగాలో, వేటిని మనము పొందుకోవాలో, వేటిని మన జీవితంలో ఆహ్వానించుకోవాలో సమస్తము దేవుని చిత్తమైనది. మన జీవితంలో కార్యము జరగాలంటే మొట్టమొదటిగా మనకు ఓర్పు అవసరం. మనకు ఏదైనా వెంటనే జరగాలని అనిపించవచ్చు, కానీ దేవుడు ఆ సమయము, దేవుని యొక్క ఉద్దేశము ఎప్పుడు సరైనదిగా ఉంటుంది. మనం తొందరపడిన దేవుడి ప్రణాళిక ఎంత మాత్రం మారదు. భక్తుల జీవితంలో వారు విలపించారు, భక్తులు ప్రార్థన చేశారు. అయ్యా, నాకు సహాయము తొందరగా రావాలని ప్రార్థన చేసినప్పటికీ దేవుని చిత్తము, దేవుని సమయము ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగానే జరిగింపబడ్డది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలము నీవు ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నావో, దేని గూర్చి చింతిస్తూ ఉన్నావో, దేని గూర్చి దేవుని సన్నిధిలో ఒడంబడికను చేసుకుని ప్రార్థనాపూర్వకముగా ప్రార్థిస్తున్నావో, అది దేవుని చిత్తమైనదైనట్లయితే దేవుడు సరైన సమయమున దాన్ని నీకు అనుగ్రహించగలుగుతాడు. తొందరపడినా నువ్వు దానిని సంపాదించుకోలేవు, కానీ దేవుని చిత్తము ఏదైతే ఉన్నదో దానిని మనం సంపాదించుకుంటాం. మన జీవితంలో, మన జీవిత యాత్ర సుఖం తర్వాత దుఃఖము, మన జీవితంలో ఆనందము కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. కష్టం తర్వాత ప్రతిఫలము రావడం సహజం. అలాగే ఈ వచనము కూడా మనకు తేటగా సెలవిస్తుంది. ఏంటంటే, మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మరియు నిరీక్షణ, మంచి రోజులు మనం చూడాలంటే కొన్ని కష్టాల గుండా మనం వెళ్ళాలి. కష్ట నష్టముల గుండా ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో అప్పుడు దేవుని యొక్క సహాయం మనము పొందుకోగలుగుతాం. నువ్వు మేలునే కాదు కానీ కీడును కూడా అనుభవించే వ్యక్తిగా దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. సమయము బహు విలువైనది. దేవుడు మనకు ఇచ్చే సమయాన్ని ఆయన చిత్తానుసారముగా ఎలా ఉపయోగించుకుంటున్నామో ఈ వచనం మనకు తేటగా సెలవిస్తుంది. ఎలాగా మన సమయమును మనము సద్వినియోగం చేసుకోవాలో, మన సమయమును మనము ఏ రీతిగా బాగు చేసుకోవాలో, ఏ రీతిగా మనము మన సమయమును దేవునికి అనుకూలంగా నడుచుకోవాలో తేటగా సెలవిస్తుంది. ఇది నన్ను చింతిస్తున్నావా? దేవుని దగ్గర ప్రార్థిస్తున్నావు, భయపడవద్దు కానీ ఓర్పు కలిగి జీవించు. ఏ సమయమును ఏది కావాలో, ఏ సమయమును నీ జీవితంలో ఏది దేవుడు నీకు అనుగ్రహించాలో ఆయన ఒక టైము పెట్టి ఉన్నాడు. ఆ టైంలో ఆ సమయమును నువ్వు దానిని పొందుకోగలుగుతావు. కాబట్టి దేవుని చిత్తమునకు విధేయత కలిగి జీవించు. మనము చూసుకున్నట్లయితే గలతీ పత్రిక 6వ అధ్యాయము
9వ వచనములో కూడా ఒక మాట కనిపిస్తుంది. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక ఉన్న ఎడల తిరిగి తగిన కాలమందు కోత కోతుము. మనము చేసే ప్రార్థనకు లేదా కష్టానికి ఫలితం దేవుడు నిర్ణయించిన తగిన సమయంలో ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు విసుగక ప్రార్థన చేయి, నీ జీవితంలో నిరీక్షణ కలిగి ప్రార్థన చేయి, నీ జీవితంలో యథార్థత కలిగి ప్రార్థన చేయి. ఇది నన్ను ఎంతమందిని మనం చూడట్లేదు. ప్రార్థన చేసిన వెంటనే సహాయము రాకపోతే వారి ప్రయాసను విడిచిపెడుతూ ఉన్నారు. ప్రార్థన చేసిన వెంటనే సమాధానం వారికి కలగకపోతే ప్రార్థన విడిచిపెడుతూ ఉన్నాడు. దేవుడు నాకు ఏమి చేశాడని, ప్రభువు నాకు ఏమి చేశాడని ప్రభువును నిందిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనకు సెలవిస్తుంది ఏంటంటే, తగిన సమయమున నీ జీవితంలో దేవుని కార్యములు నువ్వు చూడగలుగుతావు, దేవుని మహిమను నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని యొక్క కృపకు నువ్వు పాత్రుడు అవ్వాలంటే ఆయనకు నువ్వు విధేయత కలిగి నడిపింపబడాలి. దేవుని వాగ్దానాలు నెరవేరడానికి ఒక నిర్ణీత సమయము ఉంటుంది. అప్పటి వరకు ఓపికతో నువ్వు బ్రతకాలి, ఓపికతో నువ్వు చూడాలి, ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా కాలమును సమయములను తండ్రి తన స్వాధీనముంచుకుని ఉన్నాడు. కాలం మీద అధికారము కేవలము దేవునికి మాత్రమే ఉంటుంది. నువ్వు చింతించి నీ ఎత్తు కొంచెం మోరడు ఎక్కువ చేసుకోలేవు, నువ్వు చింతించి నీ ఎత్తును కొంచెము తగ్గించుకోలేవు. దేవుడు నీ జీవితంలో ఒక కార్యము చేయించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన చేసే అంతవరకు ఆయన కృపకు నువ్వు పాత్రుడు అవ్వాలి. ఆయన చేసే అంతవరకు, ఆయన నీ జీవితంలో కార్యము చేసే వరకు ఆయన కొరకు నువ్వు నిరీక్షణ కలిగి బ్రతికినప్పుడు ఆయన ఒక సహాయం నువ్వు అనుభవించగలుగుతావు, ఆయన మేలును నువ్వు అనుభవించగలుగుతావు, ఆయన కృపకు నువ్వు పాత్రుడుగా జీవించగలుగుతావు. వ్యర్థముగా నువ్వు చింతించద్దు, వ్యర్థముగా నువ్వు దుఃఖించద్దు. ప్రతి దానికి సమయము కలదు. నీ వ్యాపారములు నువ్వు ఆశీర్వదింపు చూడాలన్నా, నీ ఉద్యోగములు ఉన్నత స్థితికి నువ్వు వెళ్ళాలన్నా, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో అభివృద్ధిని నువ్వు చూడాలన్నా, అది ఆర్థికమైన ఆరోగ్యహీనతైన దేనిలోనైనా నువ్వు సమాధానమును పొందుకోవాలంటే ప్రతి దానికి సమయము కలదని మర్చిపోకు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చేసే వరకు నువ్వు ఎదురు చూసినట్లయితే, ఆయన నీకు ఇచ్చే వరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, నువ్వు అడిగే కన్నా, నువ్వు ఊహించేది కన్నా అత్యధికంగా ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎందుకు చింతిస్తున్నాం? ఎందుకు బాధపడుతూ ఉన్నాం? ఎందుకు దేవుని దగ్గర మౌనమైపోతూ ఉన్నాం? నీ సహాయము దేవుడై ఉన్నాడు, నీకు సహాయకుడు ప్రభువై ఉన్నాడు. ఆయన యందు నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, ఆయన యందు నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన యందు నువ్వు యథార్థత కలిగి పట్టు విడువక నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు తగిన సమయమున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మరి ఉదయకాలము దేవుని మాటలు వింటున్న సహోదరి, ఒకవేళ నీవు ఆయన చిత్తమునకు భిన్నమైపోయావేమో, ఆయన ఒక ఇష్టానికి నువ్వు దూరం అయిపోయావేమో, ఆయన చిత్తానికి నువ్వు విధేయత కలిగి బ్రతకలేకపోతూ ఉన్నామో ఏమో, అయితే ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చిత్తమునకు నువ్వు లోబడినట్లయితే, ఆయన ఇష్టమునకు నువ్వు లోబడినట్లయితే, ఆయన చేసే వరకు నువ్వు ఎదురు చూసినట్లయితే, నా ప్రభు మీ జీవితాలలో మేలు కలగచేయునుగాక, మీ జీవితాలలో ఆశీర్వాదాన్ని కలగచేయునుగాక, మీ జీవితంలో ఉన్నతమైన సహాయము ప్రభు కలగచేయునుగాక. అటువంటి కృప ప్రభు నీకును నాకును అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ తండ్రి, ప్రతి దానికి సమయము కలదని, తగిన సమయమును నువ్వు మమ్మల్ని హెచ్చిస్తావని నీ వాక్యము చేత మాతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నీ బిడ్డలు ఒకవేళ నీ చిత్తము జరిగే వరకు ఎదురు చూడలేని స్థితిలో ఉన్నారేమో, మౌనమైపోతూ ఉన్నారేమో, దుఃఖిస్తూ ఉన్నారేమో, దయతో నీ బిడ్డలతో దినాన మాట్లాడావు. నీ బిడ్డలు నీ యందు విశ్వాసము కలిగి
నడిచే కృపను దయచేయండి. ఓర్పు కలిగి, సహనము కలిగి నువ్వు చేసే వరకు ఏదైతే మేము అడుగుచున్నామో, నువ్వు చేసే వరకు దాని కొరకు మేము ఎదురు చూసే ఓ గొప్ప సమయమును మాకు దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉండగా, నీ కార్యాలు దయచేసి నడిపించమని, నీ బిడ్డలందరూ దీవించి, నీ బిడ్డలను బలపరచి, నీ బిడ్డలను స్థిరపరచమని, నీ ఏడెత్తుల ఆత్మతో నింపి నడిపించమని, ఈ దినమంతా కృపతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపలో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం మీకు మేలుగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఈ మాటలు వీక్షిస్తున్న మీరు ఇంకా అనేకులకి మాటలను తెలియవలసిందిగా ప్రభు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ దినము దేవుని తన కృపా సహాయము మనందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.